17 నుంచి 20 వేల జీతానికి పనిచేసే వాళ్ళు ఎవరు అన్నారా? అన్నారు కదా, 15 to 20,000 నెలకు. సో ఒక్కసారి ఆలోచన చేయండి, బిజినెస్ ఎందుకు చేయాలి అని అంటే ఈ 15 నుంచి 20 వేల జీతము లైఫ్ ఈ రోజు కోసం కాదు. రియాలిటీ ఏంటి అని అంటే 5 ఏళ్ల తర్వాత నా లైఫ్ ఎట్లుంటుంది అనేది ఊహించగలగాలి. అదే నిజమైన లీడర్. సో 5 ఏళ్ల తర్వాత ఈ 15,000 జీతం కాస్త డబల్ అవుతుందా? 50,000 అవుతుందా? అవుతుందా? కాదని మీరే చెప్పారు. సో ఒకవేళ 50,000 అయినా 5 ఏళ్ల తర్వాత నీ ఖర్చులు వాటికి 4 రెట్లు పెరుగుతాయి. ఈరోజు లీటర్ పెట్రోల్ 100 రూపాయలు ఉంటే 5 ఏళ్ల తర్వాత 300, 400 కూడా అవ్వచ్చు. ఒక పెట్రోలే కాదు, ప్రతి ఒక్క రేటు, ప్రతి ఒక్క సోప్ రేటు కూడా పెరుగుతుంది. మీకు అంతగా నమ్మకం లేకపోతే ఇక్కడ నుంచి 5 ఏళ్ళు వెనక చూడండి, సోప్ రేట్ ఏముంది, ఒక క్లాత్ రేట్ ఏముంది. సో ఒక్కసారి ఆలోచన చేయండి. సో 5 ఏళ్ల తర్వాత జీతం డబుల్ త్రిబుల్ అవ్వదని చెప్పినా సరే మనం ఏం చేస్తాము అనంటే అక్కడే పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. నేను హైదరాబాద్లో చాలా మందికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళిన, ₹1,00,000 వచ్చేటోనికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న ఆయనకు ప్లాన్ చెప్పడానికి పోతే కనీసం ఆయన నోరు వేసి ఇది ఎట్లా వస్తుంది బ్రదర్ అని అడుగుతాడు. అదే 20,000 జీతం వచ్చినోనికి ప్లాన్ చెప్పడానికి పోతే ఆడ ఒక నోట్లో పాన్ వేసుకుంటాడు, చెప్పు అంటున్నాడు. అర్థమైందా? ఎందుకు అనడానికి అంటే మన ఆలోచన అంతా కూడా ఈ పాన్ వేసి కాగలదు. ఈ పాన్ ఉంచాడు కానీ ప్లాన్ మాత్రం వినడు. అట్లుంటాడు. అంటే నోరు తెరిసి ఆ ప్లాన్ వినడానికి కూడా మనోడు సిద్ధంగా ఉంటాడు. వాళ్ళు వచ్చే జీతం ఎంత తెలుసా? 15 నుంచి 20,000. అసలు కథ వీళ్ళతోనే ఉంటుంది. వినడానికి సిద్ధంగా ఉండరు. సో ఇక్కడ మీరు ఆలోచన చేయండి. అండ్ నెక్స్ట్ వెస్టేజ్ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మీరు 12 నెలలు వెస్టేజ్ ని టేకప్ చేయండి. రూపాయి చిక్క వెస్టేజ్ లో రాకున్నా కూడా 12 నెలలు నేర్చుకొని మీటింగ్లకు వచ్చి 1-to-1 ప్లాన్లు డైలీ ఒక 2 చేయండి. డైలీ ఒక 2 ప్లాన్లు మాత్రమే చేయండి. సో చేస్తే ఒక 1 ఇయర్ తర్వాత మీకు ఇన్కమ్ ఒక 10,000 స్టేబుల్ కాదా? అయిదా కాదా? ఖచ్చితంగా ఇది. సో 10,000 ఇన్కమ్ వచ్చింది అనుకో, ఇది 2వ సంవత్సరం 10,000 అవ్వడానికి ఎంతో కొంత టీం ఉంది కాబట్టి 2వ సంవత్సరం ఇది 20,000 అయ్యింది అనుకో. 3వ సంవత్సరం ఇది డబల్ అయ్యి ఎంతో కొంత టీం ఉంటుంది కాబట్టి 40,000 అయ్యింది అనుకో. 4వ సంవత్సరం ఇది డబల్ అయితే 80,000 అయ్యింది అనుకో. 5వ సంవత్సరం ఇది డబల్ అయింది అనుకో, 1,60,000 నుంచి 2 లక్షల ఇన్కమ్ తీసుకొచ్చి వెస్టేజ్. చిన్నగా చెప్పిన నాకు 3 ఏళ్లలో 5 లక్షలు, 3 ఏళ్లలో 5 లక్షలు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక్కడ ఈ జాబ్ లో ఎన్ని గంటలు కేటాయిస్తారు? 8. అవునా కాదా? ఈ బిజినెస్ లో డైలీ 2 గంటలు మాత్రమే కేటాయిస్తారు. ఎస్ ఆర్ నో? 8 గంటలు నీకు ఇష్టం వచ్చినప్పుడు పోవాలా, వానికి ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పోవాలా? వానికి ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పోవాలి. ఎస్ ఆర్ నో? ఈ 2 గంటలు నీకు ఇష్టం వచ్చినప్పుడు పోవాలా, నీ అబ్బాయికి ఇష్టం వచ్చినప్పుడు పోవాలా? నీకు ఇష్టం వచ్చినప్పుడు. 2 సార్లు తిను, అడిగిన తర్వాత ఎవడు అడిగేటం లేడు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? నీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే, నీకు కుదిరినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళి ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్, ఇంటర్వ్యూ, క్వాలిఫికేషన్ అడిగిందా లేదా? ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? లేవు. మెడకాయ మీద తలకాయ ఉంటే చాలు బిజినెస్ లో ఐడియా వస్తుంది. అవునా కాదు? ఎస్ ఆర్ నో? నీకు ఒక ఆధార్ కార్డు ఉండాలి అంటే ఈ మెడకాయ మీద తలకాయ ఉండాలి. ఈ బిజినెస్ చేయాలంటే చిన్న కామన్ సెన్స్ ఉండాలి. ఈ 2 ఎస్ ఆర్ నో? సో ఇక్కడ డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అవుతాయా? ఇక్కడ అయితాయా లేవా? ఖచ్చితంగా అవుతాయి. ఇక్కడ నీ జాబ్ ఉంటదా పోతుందా అని అనుక్షణం భయం ఉంటదా లేదా? ఉంటది. నేను తీసేయడానికి హక్కు ఉందా లేదా? ఉందా? డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ లో నిన్ను తీసేసే హక్కు ఎవరికైనా ఉందా? లేదు. అయినా ఇదంతా తెలిసినాక కూడా మనం ఏం చేస్తాం తెలుసా? సాకులు ఎవరికి చెప్తాం తెలుసా? ఈయనకా ఎవరికి చెప్తాము? లెఫ్ట్ సైడా రైట్ సైడా? రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ చెప్తే పోతా ఉద్యోగం ఏమో, కానీ ఇక్కడ మాత్రం చెప్పిన మనకు ఉద్యోగంగా జీవితమే పోతుంది. సాకులు ఎక్కడ చెప్తాం జనాలు అంటే బాసుకు భయపడి సాకులు చెప్తాం. అక్కడ సాకులు చెప్పినా కూడా నువ్వు రా అంటే పోతాం. ఇక్కడ అడిగేటోళ్ళు లేరు కాబట్టి సాకులు ఇష్టారీతిన మీటింగ్ రానంటే ఇష్టారీతినే చెప్తాం సాకులు. ఎస్ ఆర్ నో?
నేను మొన్న ఒక మేడం శంషాబాద్ లో మీటింగ్ ఉంది, వండర్ఫుల్ మీటింగ్ అని అంటే ఆమె నేను బ్రాంజ్ అయితా, సిల్వర్ అయితా, అదే అయితా, ఇది అయితా అన్నది. ఊళ్ళో నడుచుకుంటూ వస్తుంటే చిన్న గడ్డి ముళ్ళు కూర్చిందంట, చిన్న ఒకటి గడ్డి ముళ్ళు కూర్చిందంట. ఆమె దానికి ఎందుకో పట్టేసుకొని నాకు ఫోటో పెట్టింది. ఏమైందని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కల మనోడు ఉంటాడుగా, ఏమైందిరా మేడం కంటే అన్న నడుచుకుంటూ దొడికాడు పోతుంటే గడ్డి ముళ్ళు వచ్చిందంట అన్న, అందుకే పెద్ద సాకు చెప్పి పట్టేసుకొని ఫోటో పెట్టిందన్న. అంటే నేను ఏమంటున్నానంటే ఆమె ఫోటో పెడితే పెట్టిందిరా, నేను ఆగమవుతున్నా ఆమె ఆగమవుతుందా? ఆలోచన చేయండి. సో ఇది జాబ్ కు అండ్ బిజినెస్ కు తేడా. ఎస్ ఆర్ నో? అండ్ ఇంకెందుకు చేయాలి బిజినెస్ అని అంటే, లేదు సార్ నేను జాబ్ లో కాదు, నేను చిన్న బిజినెస్ లో ఉన్నా, కిరాణా షాప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా అనుకుందాం. ఈరోజు కిరాణా షాపు సూపర్ మార్కెట్లు ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏమైనా కోట్లు సంపాదించరా? ఒకవేళ సంపాదించినా కూడా ఆయన నెలకు ₹1,00,000 వస్తే, ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే నెలకు ₹1,00,000 వస్తుంది. అవునా కాదా? ఒక సూపర్ మార్కెట్ పెట్టాలి అంటే నెలకు ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చేస్తేనే కరెంటు బిల్లు ఆ రెంట్ అదంతా పే చేస్తే ఎక్కడి అక్కడ పోగానే నెలకు ₹1,00,000 మిగులుతుంది. ₹1,00,000 మిగలటానికి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నైట్ తెల్ల గోళీలు ఉంటాయి నిద్ర రావడానికి, అవి వేసుకొని వండుకుంటాడు. మీరు పోయి అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే అంత ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, ఆ సూపర్ మార్కెట్ చుట్టూ ఇక్కడ ఇంట్లో వండుకున్న ఆయన ఆత్మ మాత్రం ఆన్నే తిరుగుతుంటది. తెలుసా మీకు? ఎప్పుడన్నా పోయి హాయ్ బాయ్ చెప్పండి. ఆయన ఆత్మ ఆన్నే తిరుగుతుంటది, సూపర్ మార్కెట్ చుట్టూ, పెట్రోల్ బంక్ చుట్టూ ఆన్నే తిరుగుతుంటది. ఎందుకంటే ఎవడన్నా పోత పుల్ల గీరేస్తే ₹1 కోటి బూడిదే. అవునా కాదా? సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తామో, నిజంగా చెప్తున్నాను, మనకు అర్ధమరాత్రి మేల్కి వచ్చిన బండి వేసుకొని పోయి నా చెరుకు బండి ఉందా ఎవడన్నా ఎక్కపోయినా చూస్తాం. అవునా కాదా? ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూరగాయల బండి పెట్టినా సరే నా బండి ఉందా ఎవడన్నా ఎత్తుకోబోయినా చూస్తాం. సో ఇంత టెన్షన్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి. మరి వెస్టేజ్ లో నువ్వేమన్నా పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసినావా? లేదు కదా. సో ఇక్కడ ఈ బిజినెస్ లో ట్రెడిషనల్ బిజినెస్ లో నువ్వు డబ్బులు ఎప్పుడైతే పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తావో, ఈ రోజు టర్న్ ఓవర్ బాగా అవుతున్నా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత సేమ్ ప్రోడక్ట్ తక్కువ రేటుకి ఇవ్వడానికి నేను ఎదురుగా షాప్ పెట్టినాను, మీ బిజినెస్ ఏమైతుంది? జీరో అయిపోతుంది. ఎస్ ఆర్ నో? మీ బిజినెస్ జీరో అయిపోతుంది. కానీ వెస్టేజ్ బిజినెస్ లో ఎక్కడైనా నీకు కాంపిటీషన్ ఉందా? నాకు దుబాయ్ లో సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడు. దుబాయ్ పోయి మనోళ్ళని ఎవరైనా చేయమని కాంపిటేటర్ చేస్తారా? చేయలేదు. దుబాయ్ లో సిల్వర్ ఉన్నాడు, ఎవ్రీ మంత్ మెయింటైన్ చేస్తాడు. సో ఎక్కడ మనకు తెలిసిన పర్సన్స్ ఉంటే అక్కడ మనం బిజినెస్ చేయొచ్చు. తర్వాత ఈ బిజినెస్ లో ఒక 5 ఏళ్ళు చేయి, 10 ఏళ్ళు చేయి, ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక్క కిరాణా షాప్ పెట్టినా సరే నీకు 24 గంటలు షటర్ ఓపెన్ చేస్తే నీకు గిరాకీ. పెళ్లికోవాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా అది మూసుకొని పోవాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్లేట్లో అన్నం పెట్టుకొని ఇట్లా తింటున్నాము, ఒక పాప వచ్చి ఆంటీ చాక్లెట్ ఉందా అని అడిగింది అనుకో, ఈ చెయ్యి కడుక్కొని చాక్లెట్ ఇయ్యాలి. ఎస్ ఆర్ నో? ఇక ముద్దాడ పెట్టి చాక్లెట్ ఇయ్యాలి. ఆ చాక్లెట్ అన్నం పక్కన పెట్టి ఇచ్చినావు, ఎన్ని డబ్బులు వస్తాయి? ₹1. వస్తే రావోడు తెలియదు. ఎందుకు ఇస్తావు? లేచి అన్నంటే రేపటి రోజు చాక్లెట్ కోసం పక్క షాప్ అనుకోవద్దని ఇస్తాం. అవునా కాదా? లేదు, బ్యాండిల్ స్టోర్ పెట్టినాం, లేడీస్ కార్నర్ పెట్టినాం. సో అన్నం పెట్టుకొని తింటున్నావు, అప్పుడే ఒక ఆమె వచ్చి రబ్బర్ నా మీ దగ్గర ఆంటీ అన్నారు. ఆ అన్నం అక్కడ పెట్టి రబ్బర్ ఇవ్వడానికి పోవాలా వద్దా? ఎస్ ఆర్ నో? సరే అన్నం మానేసిపోయినా అన్ని డబ్బులు వస్తాయా? రావు. కానీ ఏంటి ఆలోచన అంటే, రేపటి నుంచి వీళ్ళు షాప్ మార్చి మళ్ళీ అవతలకోతే ఇబ్బంది అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? కానీ వెస్టేజ్ అనే బిజినెస్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకుంటే ప్రోడక్ట్ కొనాలి అంటే అప్లైన్ మార్చే దమ్ముందా? లేనే లేదు. ఒక్కసారి ఐడి క్రియేట్ చేసుకుంటే నువ్వు కొనకపోయినా నువ్వు అదే అప్లైన్ కింద ఉండాలి. ఎస్ ఆర్ నో? మళ్ళీ టెన్షన్ ఉండదు, అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా అనే టెన్షన్ ఏమి ఉండదు. ఒక్కసారి ఐడి చేసినాం అనుకో మన బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. గాట్ ఇట్? బాగుందా లేదా? సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వచ్చా?